హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో డైట్ ఫుడ్స్ అండ్ జిమ్ వర్కౌట్స్ అండ్ బాడీ ఫిట్నెస్ గురించి డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. నా సైడ్ నుంచి ఏ ఐడియాస్ ఉన్నా, ఏమన్నా థాట్స్ ఉన్నా అన్ని వర్కౌట్స్ మీకు నేను షేర్ చేస్తూనే ఉన్నాను. సో మీకు నా వీడియోస్ డైలీ రావాలి అంటే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మీకోసం ఒక చిన్న టిప్స్ చెప్తున్నాను. అండ్ సడన్గా రైస్ మానేయాలి, నేను ఇవి తినాలి అవి తినాలి అనుకున్నా సరే ఇబ్బంది. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈరోజు నా మార్నింగ్ వచ్చేసి నేను కొంచెం రాగి జావ తీసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే బెల్లం అన్నా వేసుకుంటాం, మేము షుగర్ వేసుకోమని అంటారు. బెల్లం అయినా షుగర్ అయినా రెండు ఒకటే క్యాలరీస్ అండి. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ బెనిఫిట్స్ ఉంటాయి అంతేను బెల్లంలో, అంతకన్నా మించి క్యాలరీస్ వేరే చేంజెస్ ఏమీ ఉండదు. సో అలా ఏం లేకుండా నార్మల్గా ఇలా కలిపేసుకొని నార్మల్గా అన్నా తాగేసేయచ్చు. అది ఇంకా మంచిది మనకి, మన బాడీకి. సాల్ట్ కూడా వేసుకోవద్దు. కొంతమంది బటర్ మిల్క్ కానీ కర్డ్లో కానీ కలుపుకొని తాగుతారు, అలాగైనా మంచిది. అంతేగాని షుగర్ కానీ హనీ కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకోవద్దు. నేనైతే ప్లెయిన్గా ఇలాగే తీసుకున్నాను. ఇలాగే కొంచెం టేస్ట్గా ఉంటుంది, నాకు క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను ఇది ప్రిఫర్ చేశాను. ఎక్కువగా త్వరగా ఏ ఫుడ్ మనం బ్రేక్ఫాస్ట్కి త్వరగా చేసుకోలేం అన్నప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకున్న మన బోన్స్కి కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో రాగి జావ చాలా మంచిది. అండ్ ఇంకా ఈరోజు ఏం చేసామంటే నేను మా పాప ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో కూర్చున్నాం, స్టార్ట్ చేసాము. పాప ఏం చేస్తుందంటే నేను చేస్తా మమ్మీ అని అడిగింది. సో తను అక్కడ కూర్చోబెట్టి నేను స్టార్ట్ చేశాను వీడియో. సో తను కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంది. నేను మార్నింగ్ లేచిన వెంటనే నేనేం చేస్తానంటే ఒక గ్లాస్ లెమన్ వాటర్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఆ లెమన్ వాటరే తాగేస్తాను నేను. ఇంకా ఏం తీసుకోనండి. ఎర్లీ మార్నింగ్ మనం లెగవటంతోనే సో కొంచెం వామ్ వాటర్ అవ్వచ్చు లేదా నార్మల్ వాటర్ అవ్వచ్చు, వాటిలతో కలిపి లెమన్ని నా డే స్టార్టింగ్గా యూస్ చేసుకొని నేను తీసుకుంటాను. ఎందుకంటే చాలా రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది నాకు. సో ఒక గ్లాస్తో నేను తీసేసుకుంటాను అనమాట. ఇప్పుడు 2000 క్యాలరీస్ డైలీ ఒక పర్సన్కి కావాలనుకుంటే ఆ 2000 క్యాలరీస్లోనే మనం ఏమేమి తీసుకోవాలి ఏంటి అని కౌంట్ చేసుకోవాలి. నాకు తెలిసి లేడీస్కి 2000 క్యాలరీస్ లోపే తీసుకోవచ్చు, జెంట్స్కి మెన్స్కి మాత్రమే 2500 క్యాలరీస్ వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మనకైతే 2000 బిలోనే అవుతుంది, కానీ ఎబోవ్ మనమేం తీసుకోవసరం లేదు. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెమన్ వాటర్ తాగుతుంటే నేను తాగుతానని అడిగింది. సో ఏంటంటే మనం హెల్తీగా హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకుంటుంటేనే అవి పిల్లలకు కూడా అలవాటు అయ్యి వాళ్ళు నేర్చుకుంటారు. సో నేను ఏదైతే చేస్తానో పాప కూడా అలాగే చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాను అనుకోండి, ఆ చియా సీడ్స్ వాటర్ కూడా తను అడుగుతుంది నేను తాగుతానని. సో అలాంటప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ దేనికి అలవాటు అవ్వకుండా ఉంటారనమాట. సో చేంజ్ అనేది ఎప్పుడు మనలోనే ఉండాలి, అప్పుడు పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇంకా వెజ్ డైట్ వాళ్ళకి నేను చెప్పే పాయింట్ బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ ఓట్స్తో చేసిన ఇడ్లీ అవ్వచ్చు, ఓట్స్తో మిల్క్ వేసుకొని అన్న తినొచ్చు, అండ్ స్మూతీస్ కూడా చేసుకోవచ్చు. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కిందకి ఇవి ఇలా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ బ్రేక్ అండ్ ఫాస్ట్, సో నైట్ అంతా చాలా ఎక్కువ గ్యాప్ ఉండి తీసుకోవడం వల్ల బాడీకి చాలా మంచిది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బాటిల్లో ఒక 4 స్పూన్స్ చియా సీడ్స్ తీసుకున్నాను, 1 ఫుల్ లెమన్ పిండేసానండి. అవి ఏం చేయాలి అంటే మార్నింగ్ మొత్తం మనం 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలనుకోండి, ఆ 4 లీటర్స్ ఆఫ్ వాటర్లో ఇది కూడా 1 లీటర్ యాడ్ చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ ఒకేసారన్నా తాగొచ్చు, లేదు అంటే కొంచెం కొంచెంగా అయినా తాగొచ్చు అనమాట. సో నేనేం చేస్తానంటే జిమ్కి వెళ్ళే ముందు ఇలా కలిపి పెట్టేసుకుంటాను. అట్లీస్ట్ ఒక 5 to 6 minutes అయినా సరే అవి నానిపోతాయి కదా, లేదు 1 hour నానినా బాగానే ఉంటాయి. అట్లా కలిపి పెట్టుకొని నేను పక్కన పెట్టేసుకుంటాను. నేను జిమ్కి వెళ్ళేటప్పుడు నేను
జిమ్కి వెళ్ళేటప్పుడు ఈ బాటిల్ నేను తీసేసుకొని వెళ్ళిపోతాను. సో జిమ్ వర్కౌట్ చేసినంతసేపు మధ్య మధ్యలో కొంచెం వాటర్ తాగుతూ ఉండాలి కదా. సో ఆ నార్మల్ వాటర్ తాగే బదులు ఇలా వాటర్ తీసుకోవటం వల్ల మన బాడీకి చాలా మంచిది. అండ్ మీరు చెప్తే నమ్మరు కానీ హెయిర్ ఫాల్ వాళ్ళకి ఈ చియా సీడ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీరు ఇడ్లీ తినేటప్పుడు కానీ చట్నీ లాంటివి ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా కొంచెం క్వాంటిటీ యూస్ చేయండి. ఎందుకంటే పల్లీ చట్నీలో క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది. 2000 క్యాలరీస్ 500 to 600 క్యాలరీస్ మీరు మార్నింగ్ టైం స్టార్టింగ్ టైంలోనే తినేస్తే మిగిలినవి ఎలా కవర్ చేయాలి? సో మిగిలినవి అప్పుడు మీరు కౌంటింగ్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే క్యాలరీస్ కౌంట్ అనేది ఇంపార్టెంట్. అండ్ రాగి దోశ, మిల్లెట్, ఉప్మా, ఓట్స్ ఉప్మా ఇవి అన్నీ తినొచ్చండి. ఏది తిన్నా తినకపోయినా ఇట్లా మార్నింగ్ టైం నేను చెప్పినవి అయితే చక్కగా తినొచ్చు. అక్క దోశ తినకూడదని, నార్మల్ దోశ ఒకటి తినొచ్చు. దానికన్నా ఎక్కువ తిన్నారంటే మీకు మళ్ళీ క్యాలరీస్ కౌంట్ అవుతుంది కాబట్టి సో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండదు దోశ అట్లాంటి వాటిల్లో. అందుకని చెప్పి ఇలా ఉన్నవి తీసుకుంటే బెటర్ అని చెప్తున్నాను. చట్నీ అయితే చాలా తక్కువ నంచుకోండి, లేదంటే దాన్ని అవాయిడ్ చేసినా పర్లేదు. కారపొడి, చిన్న ఎగ్ అట్లా వేసుకొని అన్నా తినేసేయచ్చు. ఇంకా లంచ్కి రోటీతో ఏ వెజ్ కర్రీస్ అన్నా ఒక ప్రోటీన్ ఉన్న కర్రీస్ చేసుకుంటే ఇంకా బెటర్. మన ఇండియన్స్ ఏంటంటే ఎక్కువ వెజిటేబుల్స్ కర్రీస్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ కర్రీస్ అన్నా ఫాలో అవ్వచ్చు అనమాట. వీటితో పాటు ఏదైనా సరే డీటాక్స్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు నేను డీటాక్స్ వాటర్ కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను ఏమేమి తీసుకుంటాను. జీరా వాటర్, లెమన్ వాటర్ ఇవన్నీ డీటాక్స్ వాటర్ కిందకే వస్తాయి. సో వాటర్ మాత్రం 4 to 5 లీటర్స్ తాగండి. అండ్ నట్స్, సీడ్స్ అండ్ ప్రోటీన్ పౌడర్ యూస్ చేయండి. ప్రోటీన్ పౌడర్ ఎందుకు యూస్ చేయాలో కూడా నా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. కొత్తగా చూసే వాళ్ళైతే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మనం తీసుకున్న ఫుడ్లో సరిపోదు కాబట్టి ఎక్స్ట్రాగా కొంచెం తీసుకుంటున్నాం. అంతేగాని కంప్లీట్గా ప్రోటీన్ పౌడర్ తీసుకొని నేను జంక్ ఫుడ్ అయినా తినేయచ్చు, నేను ఏ ఫుడ్ అయినా తినేయచ్చు అని మాత్రం అనుకోవద్దు. సో ఇలా తీసుకుంటేనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇంకా నైట్ టైం సలాడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు. సో ఈజీగా అయిపోతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రిపేర్ చేసుకునే అంత పెద్ద కష్టమేమి ఉండదు. అన్ని వెజిటేబుల్స్ అంటే ఏముంటాయండి? ఆనియన్, టమోటో, కీరా, క్యారెట్, బీట్రూట్ ఇంకా ఇవే ఉంటాయి. మ్యాక్సిమం ఇవే ఉంటాయి, లేదంటే లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి. సో వీటిని ఈజీగా కట్ చేసుకొని రాగా తినటం చాలా బెటరు. అండ్ ప్రాసెస్ కూడా త్వరగా అయిపోతుంది. మంచిది, మన బాడీకి కూడా చాలా మంచిది. ఒకేసారి అంత ఫుడ్ చేంజ్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను ఈరోజు డైట్ చేయాలనుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు నుంచి నేను కంప్లీట్ డైట్ చేసేస్తాను, మార్నింగ్ తినటం మానేస్తారు, ఆఫ్టర్నూన్ తినటం మానేస్తారు, అండ్ నైట్ తినటం మానేస్తారు. అలా కాకుండా ఒక ప్రాపర్ వేలో వెళ్ళారంటే మీకు చేంజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. అండ్ సడన్గా మీరు ఫుడ్ చేంజ్ చేసేసి నేను ఈరోజు నుంచి ఏం తినను, నేను ప్రాపర్గా ఇలాగే తింటాను అని అనుకుంటే సడన్గా మానేయటం వల్ల ఇప్పుడు మీ బాడీ రైస్కి అలవాటు అయిపోయింది. ఆ రైస్కి అలవాటు అయిపోయినప్పుడు మీరు సడన్గా ఒకదాని నుంచి ఇంకో దానికి షిఫ్ట్ అయ్యేటప్పుడు మీ బాడీ ఆ కంట్రోల్ పోతుంది అనమాట. మీకు ఇంకా డబల్ ఆకలి వేసేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఒక్కొక్కటి స్కిప్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేయండి. అలా 1 వీక్ అలవాటు అయిపోయాక డిన్నర్ చేంజ్ చేయండి. లంచ్ కూడా కాదు, డిన్నర్ చేంజ్ చేయండి. అలా ఒక్కొక్కటి చేంజ్ చేయటం వల్ల బాడీ ఒక రొటీన్కి అలవాటు అవుతుంది. ఓకే, నా బాడీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ నేను వేరేది కొత్తగా యాడ్ చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ ఆకలి వేయట్లేదు, నేను ఇలా తినొచ్చు ఓకే అని ఒకటి సో ఫిక్స్ అవుతుంది అనమాట బాడీ. నెక్స్ట్ 15 days తర్వాత ఫుల్ డే మీల్ ప్లాన్ చేంజ్ చేసేసుకోవచ్చు. బాడీ అన్ని ఫుడ్స్కి అవసరమేనండి, కాకపోతే జంక్ ఫుడ్స్ తప్ప మిగిలిన ఏ ఫుడ్ అయినా మన ఇంట్లో దొరికే ఏ ఫుడ్ అయినా సరే తినొచ్చు. ప్రతి ఒక్క ఫుడ్ లిమిట్లో తీసుకుంటే బెటర్.
ఇప్పుడు నేను డైట్ చేస్తున్నాను, తీసుకునే ఫుడ్డు ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా కష్టమే, ఎక్కువ ఫైబర్ తీసుకున్నా కష్టమే. సో ఏ ఫుడ్ అయినా సరే లిమిట్లో తీసుకుంటే బెటర్. ప్రతి ఫుడ్లో ప్రోటీన్ ఉండాలి కాబట్టి సో కార్బ్స్ ఉండాలి, అలాగే ఫైబర్ కూడా ఉండాలి. ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను మార్నింగ్ రాగి జావ తీసుకున్నాను. 10-11 ఆ టైంలో ఇలాగా వెజ్ శాండ్విచ్ చేసేసుకున్నానండి. ఏముండదు దాంట్లో, ఏం మిక్స్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. నేను కొంచెం లీఫీ వెజిటబుల్స్ అండ్ ఒక టమాటో, ఒక ఎగ్ ఇలా తీసేసుకున్నాను. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. మనం నెక్స్ట్ మీల్కి ప్రిపేర్ అవ్వాలంటే ఈ మీల్ కొంచెం తక్కువ తీసుకొని ఉండాలి అండ్ త్వరగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ తీసుకొని ఉండాలి. కాబట్టి నేను ఇలా ఒక శాండ్విచ్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ మాత్రం చపాతీయే తీసుకుంటున్నానండి మ్యాక్సిమం. రైస్ అవాయిడ్ చేసేసాను నేను, ఎందుకంటే నా బాడీ ఇప్పుడు అలవాటు చేసేసుకుంది. స్టార్టింగ్ ఏంటంటే కొంచెం రైస్ తినేదాన్ని, ఒక 2 days ఆగి మళ్ళీ చపాతీ చేసుకునేదాన్ని, అట్లాగా స్కిప్ చేసుకుంటూ చేశాను. ఇప్పుడు మొత్తం అలవాటు అయిపోయింది కాబట్టి సో రైస్ అవాయిడ్ చేసేసి నేను చపాతీయే చేసేసుకుంటున్నాను అన్నిటిలో. చెప్పాను కదా, మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్లో అన్నీ ఉండాలి. ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, అలాగే ఫైబర్ కూడా ఉండాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ పన్నీర్, చికెన్, సోయా చంక్స్, నట్స్, సీడ్స్, రాజ్మా, దాల్ ఇలా చాలా వాటిల్లో ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకున్నా సరే తెలుస్తుంది ఏంటని. ఇంకా ఫైబర్ అంటారా, డెఫినెట్గా వెజిటేబుల్స్లోనే ఉంటుంది. అందుకే ఫుడ్ తీసుకునే ప్రతి ఒక్కసారి వెజిటేబుల్స్ తీసుకోండి అని పక్కా ఎందుకు చెప్తారు అంటే, ఇప్పుడు నేను చపాతీ తీసుకుంటున్నాను అనుకోండి, చపాతీతో పాటు ఏదో ఒక వెజిటేబుల్ తీసుకుంటాను నేను. నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం నేను డెఫినెట్గా వెజిటేబుల్స్ తీసేసుకుంటాను. చపాతీ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ ఫైబరు, కర్రీ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. లేదు నేను ఒక్కొక్కసారి చేసుకోలేను, కంప్లీట్గా నేను ప్రోటీనే తినలేను అని అనుకున్నప్పుడు వెజిటేబుల్ కర్రీ ఏదైనా సరే చేసుకోవచ్చు. ఇంకా కార్బ్స్ అంటారా, చెప్పనక్కర్లేదు. రైస్లో, మిల్లెట్స్లో, చపాతీ ఇలా చాలా వాటిల్లో కార్బ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏం తెలియకుండా డైట్ చేయాలి, ఈ రోజు నుంచి నేను డైట్ చేసేస్తున్నాను, ఏమేం చేయాలి, ఫస్ట్ యూట్యూబ్ సెర్చ్ చేసేస్తాం. సో యూట్యూబ్లో చాలామంది చాలా టిప్స్ వస్తాయి. ఒక్కొక్కళ్ళ వీడియో ఒక్కొక్కటే చూస్తాం, ఇంకొక వీడియో ఇంకొకళ్ళది చూస్తాం. అట్లా కాకుండా సెర్చ్ చేయండి, గూగుల్కి వెళ్ళండి. మీరు ఏదైనా టాపిక్ తీసుకుంటున్నారు, నేను ఇప్పుడు డైట్ చేయాలనుకుంటున్నాను, ఆ ఫుడ్ ఏంటి అనేది ఒక పనిగా పెట్టుకొని మరి దాన్ని సెర్చ్ చేయడం, దాని గురించి తెలుసుకోవడం మంచిది. స్టార్టింగ్ కూడా నాకు అంత ఐడియా ఉండేది కాదండి. నేను ఫస్ట్ జిమ్ స్టార్టింగ్లో బేబీ పుట్టక ముందు నేను జిమ్కి వెళ్ళేదాన్ని. ఆ జిమ్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నేను కూడా ఇప్పుడు నేను ఏదైతే టిప్స్ చెప్తున్నానో అవన్నీ నేను సెర్చ్ చేసి నేను కూడా తెలుసుకున్నాను. బట్ సెర్చ్ చేశానంటే ఏదో గబగబా సెర్చ్ చేసుకోవటం అట్లా కాదు, ప్రాపర్ ట్రైనర్తో ట్రైనింగ్ తీసుకుంటూ నేను అట్లా తెలుసుకున్నాను అనమాట. సో వన్స్ ఒకసారి మీకు నాలెడ్జ్ గెయిన్ అయ్యింది, ఓకే నేను నాలెడ్జ్ తెలుసుకున్నానంటే ప్రతిసారి సెర్చ్ చేసుకోవాల్సిన పని ఉండదు కదా. సో ఏదైనా ఒక్కసారి తెలుసుకుంటే చాలు, ఆ నాలెడ్జ్ మనకి లైఫ్ లాంగ్ అనేది యూజ్ ఉంటుంది. ఫస్ట్ దాని గురించి అసలు తెలుసుకోవాలి, మనం ఏం చేయగలం, అసలు మనం డైట్ చేయగలమా, డైట్ అంటే ఏంటి, ఏమేమి తీసుకోవాలి అనేది ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఫ్రిడ్జ్ మీద కానీ వాల్ మీద కానీ స్టిక్కీ నోట్స్తో రాసి పెట్టుకున్నారనుకో, సో ఇంకా ఈజీగా మీకు గుర్తుండిపోతుంది అనమాట. ఈరోజు నేను ఏం తిన్నాను అని ఒక నోట్ చేసుకొని పెట్టుకోండి. ఈరోజు నేను ఏం వర్కౌట్స్ చేశాను అది నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలాగా ఒక ఫార్మేషన్లో మీరు వెళ్ళారంటే డెఫినెట్గా మీ బాడీలో చేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు నేనే తీసుకోండి, నా ఫస్ట్ వీడియోకి ప్రెజెంట్ వీడియోకి చాలామంది చెప్తున్నారనమాట, చాలా బాడీలో చేంజ్ ఉంది, మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారని అడిగారు. కానీ నేను ఎక్కువ వెయిట్ లాస్ అవ్వకపోయినా నా బాడీలో చేంజ్ అనేది మీకు డెఫినెట్గా తెలుస్తుంది కదా. సో అది ఇంపార్టెంట్. మనం వేసుకునే డ్రెస్సెస్ లూజ్ అయిపోతాయి, బాడీ ఇంచ్ లాస్ అయిపోతుంది,
డెఫినెట్‌గా మనకి తెలుస్తున్నప్పుడు వెయిట్‌తో ఏం పని? వెయిట్ ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా తగ్గుతాం. బట్ బాడీలో చేంజెస్ అనేసి వస్తున్నప్పుడు డెఫినెట్‌గా వెయిట్‌లో కూడా చేంజ్ వస్తుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే నేను డైట్ స్టార్ట్ చేసేసాను, 15 డేస్ అయింది, 1 మంత్ అయింది, 2 మంత్స్ అవుతుంది, నా బాడీలో ఇంకా ఏం చేంజ్ లేదు, అలాగే ఉన్నాను, ఇంకా చేసి చేసి విసుకొస్తుంది, నేను అన్నం తినేస్తాను, నా డైలీ రొటీన్లోకి వెళ్ళిపోతాను నేను అనుకోవటం అది అసలు రాంగ్. సో మీరు కష్టపడితేనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో 1 మంత్ చేసాము స్ట్రిక్ట్గా కూడా రాలేదు, నెక్స్ట్ మంత్ ట్రై చేయండి. సో నెక్స్ట్ మంత్కి కూడా రాకపోతే ఇంకొక 1 మంత్ ట్రై చేయండి. అట్లీస్ట్ 90 డేస్ అయితే మన బాడీ చేంజ్ టైం ఇవ్వాలి. 90 డేస్ డెఫినెట్గా పడుతుంది అనమాట. సో ఆ 90 డేస్లో రిజల్ట్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఇంకా ఈరోజు నా వీడియోలో నేను కంప్లీట్గా మీల్ ప్లాన్ అండ్ నా వర్కౌట్స్ రెండూ పెట్టాను. సో ఈరోజు కొంచెం హార్డ్ వర్కౌటే అయ్యింది, అయినా బెటర్. అసలు మనం జిమ్ చేసి బయటకు వచ్చేటప్పుడు ఆ ఫీల్ ఉంటుందండి, స్వెట్ అంతా పోయి హ్యాపీగా ఆ గాలి వస్తుంటే అమ్మయ్య ఈరోజు వర్కౌట్స్ డన్, ఈరోజు నేను తిన్న ఫుడ్కి నేను క్యాలరీస్ బర్న్ చేసుకున్నాను. సో హ్యాపీగా ఉంటుంది అనమాట. అట్లాంటి ఫీల్ అందరికీ రావాలి అంటే డెఫినెట్గా మీలో మీరు చేంజ్ వచ్చి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకోండి. వెయిట్ లాస్ అనే కాదు, వెయిట్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.